ప్రభుని యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. మరి ప్రియమైన వాళ్ళారా, ఈ దినం కూడా దేవుని వాక్య భాగాన్ని మనము ధ్యానించుకునే దాని కొరకే ప్రేమతో మిమ్మల్ని ఈ యొక్క మరి వీడియోకు ఆహ్వానిస్తున్నాను. మనం ఈ దినం చదువుకునబోయే వాక్య భాగము అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. 2వ తిమోతి 2వ అధ్యాయము 3వ వచనం. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమ అనుభవించుము. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడు, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడు అని చెప్పేటప్పుడు క్రీస్తు యేసు కొరకే మనం సైనికుని వలె ఎట్లాగుండాలా అనే కార్యాన్ని ఇక్కడ చెప్తుంటున్నాడు. నాతో కూడా శ్రమ అనుభవించమంటున్నాడు. సైనికుడు అంటే పోరాటం చేసేవాడు. అయితే ఈ సైనికునికి ఒక అధిపతి ఉంటున్నాడు, క్యాప్టెన్ కదా. మామూలుగా యుద్ధంలో సైనికుడు ఉంటే సైనిక ఏముండాలా, క్యాప్టెన్ ఉంటాడు. అందుకొరకే మనకేముంటాడంటే ఎవరు మన క్యాప్టెను? అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఎవరి నిమిత్తము సమస్తం ఉన్నవో, ఎవరి నిమిత్తము సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేక కుమారుడు మహిమ తెచ్చుండగా వారి రక్షణకర్త శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయుటకు ఆయనకు తగును. వారి రక్షణకర్త ఈజ్ ఎ క్యాప్టెన్ ఆఫ్ సాల్వేషన్. సో జీసస్ ఈజ్ ద క్యాప్టెన్ ఆఫ్ అవర్ సాల్వేషన్. వీ ద బిలీవ్, మనము విశ్వాసం, మనము ఆయన యొక్క మరి ఏమైంటున్నాము, మనము మరి చూసినట్లయితే ఆయనకు సైనికులమై ఉంటున్నాము. కాబట్టి క్రీస్తు యేసు యొక్క మంచి సైనికులు. మరి ఇక మంచి సైనికులు ఏం చేయవలసి అనుకుంటున్నారు? ఫైట్ ఏ గుడ్ ఫైట్ అంటాడు. మంచి పోరాటం పోరాడాలంటాడు. ఎట్లాగా? మంచి పోరాటం పోరాడమంటున్నాడు కదా. ఇక్కడ చూసినట్లయితే మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమ అనుభవించుము అనేటువంటిది. కాబట్టి సైనికునికి పోరాటం ఉంది. ఈ సైనికుడు ఉండేటువంటి పోరాటం ఏంటంటే, సైనికుడు ఉండాల్సిన మొట్టమొదటిగా గుణలక్షణాలు మనం గమనించినట్లయితే ఇక్కడ ఏమంటున్నాడు? తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో ఎటువంటి గుణలక్షణం ఉన్నాడంటే ఎండ్యూరెన్స్, అంటే ఇక్కడ మరి శ్రమను అనుభవించటం అనేటువంటిది అంటారు. రెండవది కమిట్మెంట్. సైనికుడు ఎట్లా ఉంటున్నాడంట, మరి దండులో చేరినప్పుడు తన యొక్క ఇతరులను తృప్తిపరిచేవారు గాక తన యొక్క జీవితంలో ఒక కమిట్మెంట్ కలిగిన వాడుగా ఉంటాడు. అదేవిధంగా మరి కమిట్మెంట్ కలిగి ఉండాలి మనం. అట్లాగే మనం క్యాప్టెన్, మన క్యాప్టెన్ ఎవరని చెప్పాము? యేసుక్రీస్తు. ఆయన్ని సంతోషపరిచే వాళ్ళంగా మన యొక్క మరి యుద్ధంలో మన యొక్క క్యారెక్టర్ అట్లా ఉండవలసింది ఉంటుంది. అట్లాగే మరి చూసినట్లయితే అన్నీ కూడా ఎట్లాగ పోరాడాలా? నియమ ప్రకారం, లాఫులీ ఏమిటాడు. సో దీస్ డిసిప్లిన్స్ ఆర్, ఈ యొక్క మరి చూసినట్లయితే క్రమం మనకు అవసరం సైనికునికి. అట్లయితే సైనికుడు మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో చూసినట్లయితే సైనికునికి ఉండేటువంటి యొక్క అక్కడ మరి కవచాలు చూస్తున్నాం. హోల్ ఆర్మర్ అంటాడు. అంటే చూసినట్లయితే 6వ అధ్యాయము 10వ వచనం ఎఫెసీయులకు. తుదకు ప్రభు యొక్క మహాకృపను బట్టి ఆయన యందు బలవంతులైనడి మీరు అపవాది తంత్రములు ఎగిరించినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచం ధరించుకోవాలి. కాబట్టి సైనికునికి ఇంకేంగా అవసరము? సర్వాంగ కవచం అవసరం. అన్ని మరి శరీరంలో అన్ని భాగాలు కూడా మరి ప్రొటెక్ట్ చేయబడి ఉండాలి కదా. కాబట్టి ఈ సర్వాంగ కవచం ధరించుకోవాలా అంటాడు. ఎందుకు సర్వాంగ కవచం ధరించుకోవాలంటే మనం పోరాడున్నది ఏమంటాడు ఇక్కడ? మనం పోరాడున్నది శరీరాలతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమైనది లోకనాథులతోనూ ఆకాశమండలమందున దురాత్మల సమూహంతో పోరాడుతున్నాం. కాబట్టి ఇది ఆత్మీయమైన పోరాటం. కాబట్టి ఇక ఆత్మీయమైన పోరాటానికి ఇక్కడ అపోస్తలుడు పౌలు రాస్తున్నాడు. ఆత్మీయమైనటువంటి యొక్క మనకు కవచము గురించి చెబుతున్నాడు. మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే ఇక ఆత్మీయ కవచములో ఏమంటాడు అక్కడ చూసినట్టయితే మనము 14వ వచనం నుంచి మనం గమనిస్తుంటాం. చూడండి ఏమంటాడంటే, దేవుడు ఏలైనగా నడుమునకు సత్యమును దట్టి కట్టుకోవాలి. ఒకటి సత్యం అనే దట్టి, రెండవది నీతి అనేటువంటి మైమరుగు, మూడవది పాదములకు సిద్ధమైన సరిటి జోళ్ళు, నాలుగవది మరి చూసినట్టయితే డాలు కలిగి ఉండాలి. ఎందుకంటే శత్రువు వేసే బాణాన్ని మనము తట్టుకోవాలంటే డాలు ఉండాలా. ఐదవది మనం చూస్తాం రక్షణను శిరస్నానము, హెల్మెట్ కదా. శిరస్నానం, రక్షణ అనేటువంటి హెల్మెట్ చాలా ప్రాముఖ్యమైంది. కాబట్టి ఈ యొక్క హెల్మెట్ ఏం చేస్తే తలను భద్రపరుస్తుంది. అట్లాగే ఆరవది ఏం చూస్తున్నాం ఇక్కడ? వాక్యం అనేటువంటి ఖడ్గము. కాబట్టి ఇప్పుడు ఎనిమిదితో మనం పోరాడాలంటే ఏమవసరం?
ఖడ్గం, వాక్యం అనే ఖడ్గం. ఈ యొక్క వాక్యం అనే ఖడ్గం మనకు కలిగిన వారం ఉండాలా. తర్వాత 7వదిగా మనం చూసినట్టయితే ఇవన్నీ ధరించి మనం ఎట్లా ఉండాలా? ఆత్మతో నింపబడిన వారముగా, ఆత్మతో ప్రార్థించే వారం ఉండాలి. కాబట్టి మన ఫైట్, మన యొక్క పోరాటము ఎట్లాగా మరి ప్రార్థన పూర్వకముగా ఉండాలి. కాబట్టి మన పోరాటం ఎట్లా ఉందంటే బలమైన దుర్గములు పడగొట్టినటువంటి యొక్క సామర్థ్యం కలిగింది. ఏది? ప్రార్థన. అది కొరకే యేసుక్రీస్తు ప్రభువు ఏం చెప్తున్నాడు? మీరు ఇద్దరు కలిసి ప్రార్థించినప్పుడు ఏకీభవించి ప్రార్థిస్తే ఈ లోకంలో ఏదైతే ప్రార్థిస్తుందో పరలోకమును బంధించబడను, ఈ లోకంలో ఏది విప్పుతారో అది పరలోకం విప్పబడను. అంటే ప్రార్థనకు అంత గొప్ప శక్తి. ఇట్స్ ఎ రిమోట్ కంట్రోల్లే. ఇక్కడ పరలోకం ఉండే కార్యాలను కంట్రోల్ చేయగలదన్నమాట, రిమోట్ మాదిరి. కాబట్టి ప్రార్థన మరి చూసినట్టు ఏం చెప్తున్నాడు 18వ వచనంలో, ఆత్మలోని ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనలు విజ్ఞాపన చేస్తూ పరిశుద్ధందరి నిమిత్తము పూర్ణ పట్టుదలతో విజ్ఞాపన చేయాలి. అది ప్రార్థన. కాబట్టి ఎన్ని అంశాలు మనం చూస్తున్నాం? 7 రకములైనటువంటి మరి కవచంలో ఉన్నటువంటి భద్రత మనం చూస్తున్నాం 7 రకాలుగా. ఇప్పుడు తల నుండి మనం ప్రారంభిస్తే రక్షణ అనే శిరస్త్రాణము, తర్వాత నీతి అనేటువంటి మయమరువు, తర్వాత మనం చూస్తున్నాం అక్కడ మరి చూసినట్టు సత్యం అనే దట్టి, పాదములకు జోళ్ళు, విశ్వాసం అనే డాలు, మరి రక్షణ మరి చూసినట్టయితే వాక్యం, దేవుని వాక్యం అనే ఖడ్గము. ఇవన్నీ ధరించుకొని మనము ప్రార్థన అటువంటి ఆయుధం. ఇది సర్వాంగ కవచములకు సాదృశ్యం ఉంటుంది. ఈ సర్వాంగ కవచం మనం ధరించుకొని మనం శత్రువుతో పోరాడాల్సి అనుకుంటున్నాం. ఎందుకంటే ఆత్మ సంబంధమైన శత్రువు వాడు మనకు కనిపించేటువంటి శత్రువు కాదు. సాతాను కనిపించని అంధకార సంబంధమైన లోకనాథుడు ఆత్మల సమూహంతో మనం పోరాడుతున్నాం. అట్లయితే మరి మనం పోరాడేటప్పుడు ఈ సర్వాంగ కవచంలో మనం చూసినట్టు కార్యములన్నీ కూడా ఎట్లా ఉంటున్నది? మొత్తం బాడీ అంతా కవర్ చేస్తుంది, శరీరం అంతా కూడా అవి కవర్ చేస్తున్నాయి. కాబట్టి నీతి, సత్యము, రక్షణ, స్వార్థ, మరి చూసినట్లయితే విశ్వాసము, చూసినట్లయితే అక్కడ ఆత్మ. ఇవన్నీ ఎవరు చూపిస్తున్నది? ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువుని చూపిస్తుంటున్నాయి. ఆయన మనకు రక్షణ అంటున్నాడు, ఆయన మనకు నీతి అంటున్నాడు, ఆయన మనకు విశ్వాసం అంటున్నాడు, ఆయన మనకు మరి చూసినట్లయితే సమాధానం అంటున్నాడు, ఆయన మనకు మరి విశ్వాసం అనే వాక్యముగా మారి వాక్యం అనే ఖడ్గము ద్వారా మనకు సహాయం చేస్తున్నాడు. ఇవన్నీ కూడా ఈ సర్వాంగ కవచములో ఉండేటువంటి యొక్క మరి కార్యములన్నీ కూడా క్రీస్తు యేసు ప్రభువును సూచించేటివి ఉంటాయి. క్రీస్తు యేసు ప్రభువును అంటే యేసు క్రీస్తు ప్రభువును మనం ధరించుకోవలసి వారనుకుంటున్నాము. కాబట్టి మనము ఈ లోకంలో ఆయన కొరకు పోరాడవలసిన మంచి సైనికుడుగా ఉండాలంటే ఏం చేయాలా? యేసు క్రీస్తు ప్రభువును మనం ధరించుకునే వారముగా ఉండాలా అనేటువంటి. అట్లాగే యేసు క్రీస్తు ప్రభువును ధరించుకున్న తర్వాత మరి ఇప్పుడు ఈ యొక్క అన్ని కార్యముల్లో మొత్తం బాడీ అంతా కూడా కవర్ అవుతుంది శరీరం. అయితే ఒక భాగం, వెనుక భాగం మాత్రమే అది కవర్ కాలేదు, వెనుక భాగము. కాబట్టి శత్రువు ఇప్పుడు ఏం చేస్తాడు? వెనుక నుండి అటాక్ చేస్తాడు. కాబట్టి శత్రువు ఏం చేస్తాడు? వెనుక నుంచి మనల్ని అటాక్ చేసేవాడు ఉంటున్నాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి శత్రువుకు మనం ఎప్పుడే కానీ వెన్ను చూపించకూడదు, వెనుక చూపించకూడదు. షుడ్ నాట్ టర్న్ బ్యాక్ టు ద ఎనిమీ సేటన్. అందుకొరకే యాకోబు ఏమంటాడంటే యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో 7వ వచనంలో, కాబట్టి దేవునికి లోబడినుడి, అపవాదిని ఎదిరించాలే కానీ వానికి వీపు తిప్పకూడదు. అందుకొరకు ఇక్కడ ఏమంటాడు? అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోను. కాబట్టి హీ విల్ టర్న్ అవే, హీ విల్ గో బ్యాక్. మనం ఎదిరించే వాళ్ళం ఉండాలా అనేటువంటి కార్యం. కాబట్టి సైనికుడు ఎప్పుడే కానీ బ్యాక్ వైపు తిప్పకూడదు. ఎందుకంటే అక్కడి నుంచే శత్రువు అటాక్ చేస్తాడు. కాబట్టి వాడిని ఎదిరించినట్లయితే వాడు ఏం చేస్తాడు? పరిగెత్తుకొని పోతాడు. కాబట్టి ఈ విషయంలో మనం గమనించినట్లయితే ఏం చూస్తున్నామంటే మనము ఇశ్రాయేలు యొక్క మరి కొన్ని ఉదాహరణలు మనం చూస్తాం. ఇశ్రాయేలీయులు ఆ యొక్క ఐగుప్తులో నుంచి విడిపించబడిన తర్వాత అరణ్యంలో ప్రయాణం చేస్తూ వస్తూ అనేక సార్లు వాళ్ళు మరి దే టర్న్ బ్యాక్, అంటే వారు వెనక్కి తిరిగే వాళ్ళు ఉంటున్నారు కదా. ఆహారం సరిగా లేదు, మాకు ఐగుప్తులో ఆహారం ఉండని అని దాన్ని తలంచుకుంటున్నారు. మేము అక్కడ సుఖంగా ఉంటమే అని దాన్ని తలంచుకుంటున్నారు. నీళ్లు లేవే అని సగుతుంటున్నారు, మాకు మాంసం లేదే అని సగుతుంటున్నారు. ఈ విధంగా ఏం చేస్తున్నారు? 10 సార్లు దేవుని శోధించినారు. అందుకొరకే సంఖ్యాకాండంలో ఒక మాట అంటాడు,
ఈ 10 సార్లు కూడా వాళ్ళు వెనుక తిరుగుతున్నారు. కాబట్టి శత్రువు అటాక్ చేస్తుంటున్నాడు. కాబట్టి సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 29వ వచనంలో ఏమంటాడంటే, మీ శవములు ఈ అరణ్యములో రాలును, మీ లెక్క మొత్తం చొప్పున మీరు లెక్కిపుట్టిన వారందరూ అనగా 20 ఏళ్ళు మొదలుకొని పైప్రాయం కలిగి ఉండి విరోధముగా సనిగిన వారందరూ కూడా చనిపోయినారు. కాబట్టి ఐగుప్తులో నుంచి ఎవరైతే బయటకు వచ్చినారో వాళ్ళలో ఆ సమయానికి 20 ఏళ్ళు పైన ఉండే వాళ్ళందరూ కూడా అక్కడి అరణ్యంలో మరి మరణించినారు. ఎందుకు? ఆయన వెనుదిరిగినారు, వారి యొక్క తీర్మానములు వెనుదిరిగినారు. ఆయన నిశ్చలమైన అది పాలు తేనెలు ప్రవహించే ఆశీర్వాద దేశం నేను ఇస్తాను ప్రజెంట్ ముందు కంటే సరిసారికి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఐగుప్తుని జ్ఞాపకం చేసుకుంటున్నారు, మాకు అక్కడ బాగుండేనే. కాబట్టి ఇటువంటి వారిని దేవుడు ఏం చేశాడు? అక్కడ సనిగేటువంటి వారిని నశింపజేసుకుంటున్నాడు. కాబట్టే మనకు మొదటి 10వ అధ్యాయంలో కూడా మనం చూస్తున్నాము, మీరు సనగక ఇండుడి, సనిగి అనేకులు నశించుతున్నారు అంటున్నాడు. నశించుతున్నారు సనిగినట్లే. కాబట్టి సనుగుట లేక పాత కార్యముల గురించి యోచించుట లేక ఈ ఐగుప్తుల గురించి వీళ్ళు యోచించుట అనేటువంటి కార్యము టర్నింగ్ బ్యాక్, మనకు వీపు వెనక పక్క తిప్పినట్టు. అప్పుడు శత్రువు మనల్ని అటాక్ చేస్తుంది. కాబట్టి అది ఒకటి. రెండవదిగా మనం చూసినట్లయితే రెండవ ఉదాహరణ ఏం చూస్తామంటే, వెనక్కు తిరిగి ఉప్పు స్తంభమైనటువంటి లోతు యొక్క భార్యను చూస్తున్నాం. లోతు యొక్క భార్య ఇక్కడ ఏం గమనిస్తున్నాం? లోతు యొక్క భార్య విషయంలో ఆదికాండం 12వ అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ సొదొమ గొమొర్రా అనేటువంటి యొక్క పట్టణములు ఎంతో భయంకరమైన పాపం కలిగినవి ఉంటుంది. లోతు, అతని భార్య, అతని 2 కుమార్తెలు అక్కడ నివసిస్తున్నారు. అప్పుడు అబ్రహాము విజ్ఞాపన చేస్తాడు దేవుని సముఖంలో. అదే సమయంలో దేవుడు వారిని తప్పించాలని ఏం చేస్తాడంటే, మీరు ఈ యొక్క సొదొమ గొమొర్రాను విడిచి త్వరగా బయటికి పోయమని చెప్తుంటున్నాడు. వెనక్కి చూడకుండా బయటికి పోవాలి మీరు. అదో కనిపించి అక్కడ కనిపించేట మరి చిన్న ఊరు సోయరు అని పేరు పెట్టి సోయరు అనేటువంటి ఊరికి పోయేసింది. ఎవరైనా వెనక్కి చూడకూడదండి. తెల్లవారుతనం ఏం చేసినారు వాళ్ళు? మరి పోలేరని చెప్పేసి దోతే వాళ్ళు చేయబట్టుకుని నడిపిస్తూ పోతుంటున్నాడు. అయితే ఏం జరిగింది? ఆ విధంగా వెళ్ళేటప్పుడు మరి ఇక్కడ దేవుడు సొదొమ గొమొర్రా మీద అగ్నివర్షం కురిపించి అక్కడ ఉండే వాళ్ళందరినీ నాశనం చేసినాడు. పొగ లేచిపోతుంది పైన. ఇంత లోపల లోతు భార్య ముందుకే వెనక్కు చూడొద్దంటే ఆమె వెనక్కి తిరిగి చూసింది ఏం జరుగుతుందో వెనక పక్క అని. కాబట్టి దేవుడు చెప్పిన మాట ప్రకారం ఆమె ఉప్పు స్తంభం అయిపోయి అక్కడ నశించిపోయింది. లోతు అతని 2 కుమారులు మాత్రమే పోయినారు. లోతు భార్య అక్కడ ఉప్పు స్తంభం ఉంది. కాబట్టి మీరు లోతు భార్యను యోచించుడి అంటాడు మనకు అపోస్తలుడైన పౌలు. లోతు భార్యను యోచించడం, ఆమె వెనుకకు తిరిగి ఏం చేసింది? ఉప్పు స్తంభంగా మారిపోయినది. ఆమె శాపము పొందింటుంది. కాబట్టి వెనుకకు తిరుగుట ద్వారా శత్రువు మనం అటాక్ చేస్తాడు, మనం శాపము పొందేవాళ్ళం ఉంటున్నాము. అట్లాగే మరి ఇంకొక విషయంలో, ఒక సందర్భంలో రూతు గ్రంథంలో మనం చూసే కార్యం ఏంటంటే, ఇక్కడ నయోమి ఆమెకు మరి ఇద్దరు కోడన్ల పేరు, ఒక ఆమె పేరు ఓర్పా, ఒక ఆమె పేరు రూత్. ఈ నయోమికి 2 కుమారులు ఉన్నారు. వారి 2 కుమారులు చనిపోయినారు. అప్పుడు 2 కుమారులు చనిపోతే 2 మరి కోడన్లు విధవరాలు అయిపోయి అప్పుడు నయోమితో కూడా వారు మేము మీ దేశానికి వస్తాము అని వెంబడిస్తూ వచ్చినప్పుడు నయోమి చెప్తుంది, మీరిద్దరు ఎందుకు వస్తారు మా దేశానికి? మీరు తిరిగి వెళ్ళండి, ఇంకా నా ద్వారా మీకేం ప్రయోజనం లేదని. అప్పుడు చెప్పినప్పుడు ఏం చేస్తాడంటే, ఓర్పా అనేటువంటి పెద్ద కోడలు ఏం చేస్తుంది? సరే ఎట్లయితే పోతాంలే అత్తగారు అని చెప్పేసి ఆమెను ముద్దు పెట్టుకొని వెనక్కిపోతుంది కదా. ఆ వెనక్కి తిరిగి వాళ్ళ దేశానికి పోతుంది అనమాట. అప్పుడు చూసినట్లయితే మరి రూత్ ఏం చేస్తుందంటే, లేదు నేను నీ దేవుడే నా దేవుడు, నువ్వు ఎక్కడ పోతే అక్కడ ఉంటానే ఆమెను వెంబడిస్తుంది. ఓర్పా వెనక్కిపోయింది కాబట్టి ఆ యొక్క దేశంలో మరి అక్కడ నశించిపోయినది అని మనం చూస్తుంటున్నాం. కాబట్టి వెనక్కి తిరిగిపోవటం అనేటువంటిది దేనికి సాదృశ్యం ఉన్నది? నశించిపోయేదానికి సాదృశ్యం ఉంటుంది అనేటువంటి కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సి ఉంటున్నాం. ఓర్పా నశించి, అయితే రూతు మరి తన అత్తను వెంబడించి ఈ యొక్క నిజమైన దేవుడు వెంబడించి ఉన్న ద్వారా తనకి జీవితంలో గొప్ప ఆశీర్వాదం పొందినది అనేటువంటి కార్యం మనం చూస్తున్నాం. కాబట్టి సాతానుని ఏం చేయాలి? మనం ఎదిరించాలి. అప్పుడు వారు వెనుదిరిగి పరిగెత్తారు. మనం వెనుదిరిగిపోతే వాడు వెంటబడతాడు. ఈ రహస్యం బాగా మనకి జీవితంలో నేర్చుకోవాలి. అందుకొరకే
హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయములు, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో కూడా అపోస్తలుడైన పౌలు మనకు రాసేటువంటి కార్యం ఏంటంటే, విశ్వాసులైన వారు ఎట్లాగా ఉండాలంటారంటే, చూడండి 37వ వచనం కూడా చదువుతాను నేను, 10వ అధ్యాయం 37. ఇక కాలం బహు కొంచెముగా ఉన్నది, వచ్చువాడు ఆలస్యం చేయకొచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించును. విశ్వాసమూలముగా మనం జీవించవలసి వారును, కానీ అతడు వెనుతీసిన ఎడలా కదా, వెనుతీసినట్టే డ్రాయింగ్ బ్యాక్ అంటే వీపు చూపించినట్లయితే ఏమవుతుంది? వెనుతీసిన ఎడల అతని యందు నా ఆత్మ సంతోషించదు అంటాడు. కాబట్టి అంటే నేను అతన్ని వదిలిపెడతాను. కాబట్టి మన యొక్క ఆత్మీయ జీవితంలో ఇక్కడ మరి పోసిన పౌలు మనకు హెచ్చరించే కార్యం ఏంటంటే, డోంట్ టర్న్ బ్యాక్. ఇఫ్ యూ టర్న్ బ్యాక్ యు ఆర్ డిఫీటెడ్. కాబట్టి ముందుకే వెళ్ళాలి. అందుకొరకే నీకు సర్వాంగ కవచం ఇచ్చినాడు దేవుడు. వెనక్కి తిరిగితే సహాయం ఏమంటే, అక్కడ కవచంలో కొంత భాగం, శరీరంలో కొంత భాగం అక్కడ కవర్ కాదు కాబట్టి, కప్పబడి లేదు కాబట్టి శత్రువు అటాక్ చేసడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి వెనుక తిరుగుట అనేటువంటిది, శత్రువునికి వీపించుట అనేటువంటిది మనల్ని ఏం చేస్తే బలహీనలు పరిచేదిగా ఉంటుంది. అది కొరకు ఇక్కడ ఏమంటాడు, మరి మీరు వెనుదీసినలా అతని ఆత్మ మీద నాకు సంతోషము ఉండదు అంటున్నాడు దేవుడు. కాబట్టి వెనుదీసేవారం కాక మనము ముందుకు సాగుతూ వెళ్ళేయాలనుకుండాలి. ఆ యొక్క ముందుకు సాగుతూ మరి ఆయన మార్గంలో మనం నడిచే వాళ్ళం ఉండాలా అనేటువంటి కార్యాన్ని ఇక్కడ పరిశుద్ధాత్ముడు మనకు బయలుపరిచేవాడుకుంటున్నాడు. అందుకొరకే ఇక్కడ చూసినట్లయితే మనము మంచి సైనికుని వలె అని చెప్పేటప్పుడు ఆ విధంగా ముందుకు సాగుతూ పోతే మంచి సైనికునికి ఏం దొరుకుతుందంట? అదే మనము 2 తిమోతి పత్రిక 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయంలో ఒక మాట చూస్తున్నాం. చూడండి, 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడు ఈయన? ఇక్కడ 4వ అధ్యాయము 6-7 వచనాలు చూస్తున్నాం. చూడండి, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని. అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడు, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు తుదముట్టించి తిని అంటున్నాడు. నా పరుగు తుదముట్టించి తిని, కాబట్టి విశ్వాసము కాపాడుకుంటుని. కాబట్టి ఇక మీద నా కొరకు ఏముంటుంది? నీతి కిరీటం. కాబట్టి పోరాటంలో గెలిచి జయించిన వానికి ఏముంది? నీతి కిరీటం ఉంటుంది. నా కొరకు మాత్రమే కాదు, మరి ఇక మీదట ఆయన ప్రత్యక్ష ఎదురు చూసే మీ అందరి కొరకు కూడా నీతి కిరీటం ఉందండి. కాబట్టి ప్రేమ సహోదరి, మనం మంచి సైనికుని వలె పోరాడినట్లయితే మన శత్రువైనటువంటి అంధకార సంబంధమైన కార్యాల నుంచి మనం జయం పొంది ఆయన యొక్క రక్షణ భద్రతలో సంపూర్ణంగా ఏ విధంగా ఉంటున్నాం? మనము సర్వాంగ కవచం ధరించుకున్న వారంగా మన నుండి ఆ పోరాటంలో మనం పోరాడినట్లయితే మన యొక్క రక్షణ, మన యొక్క నీతి, మన యొక్క విశ్వాసము, మన యొక్క సిద్ధ మనస్సు, సమాధానము, ప్రార్థన ఇవన్నీ కూడా మనకు భద్రత. అయితే శత్రువుకు వెనుచూపకుండా మనం ముందుకు వెళ్ళాలి. శత్రువును ఎదిరించుడి, అప్పుడు మీ ఎదురు నుండి పారిపోను అంటున్నాడు. ఆ విధంగా మన యొక్క క్యాప్టెన్ ఎవరు? మనకు మరి చూసినట్లయితే అధిపతి, పాత నిబంధనలు సైన్యములకు అధిపతి యెహోవా అంటాడు. సో క్యాప్టెన్ ఆఫ్ ద హోస్ట్. సో దిస్ క్యాప్టెన్ ఆఫ్ ద హోస్ట్ విల్ బి హెల్పింగ్ అస్ అండ్ ఆయన మనకు రివార్డ్ అనుగ్రహిస్తాడు. ఏమిస్తాడు? మనకు రివార్డ్, బహుమానం ఇచ్చేవాడు ఉంటాడు. కాబట్టి ఆయన ఇచ్చు సర్వాంగ కవచమును ధరించుకొని మనం పోరాడాలి. అందుకొరకే ఏమంటున్నాడు ఇక్కడ చూడండి, 2వ తిమోతి 2వ అధ్యాయము 3వ వచనం ఏం చెప్తున్నాడు? మంచి సైనికుని వలె నీవు పోరాడము. కాబట్టి ఎట్లాగ పోరాడాలంటున్నాడు? మరి మంచి సైనికుని వలె నీవు కదా. మంచి సైనికుడు ఎట్లాగుంటున్నాడు? క్రీస్తు యేసుకు మంచి సైనికులు నాతో కూడా శ్రమ అనుభవించము. కాబట్టి ఆయనతో కూడా శ్రమ అనుభవించినట్లయితే ఆయనతో కూడా మనం స్వాస్థ్యం పొందేవాళ్ళనుకుంటున్నాము. ఆయనతో కూడా నిత్య జీవంలో నిలిచి ఉండేవాళ్ళనుకుంటున్నాము. ఆ నిత్య జీవంలో పోసిన పౌలు ఏమంటాడు? నీకు నీతి కిరీటం ఇవ్వబడి ఉంటున్నది అంటాడు. అటువంటి నీతి కిరీటము మన కొరకై ఉంటున్నది, అటువంటి బహుమానము మన కొరకై ఉంటున్నది. కాబట్టి మనం ఎట్లా ఉండాలా? మంచి సైనికుని వలె శత్రువును ఎదిరించి మనం పోరాడాలి. ఈ యొక్క సర్వాంగ కవచం అంటే విశ్వాసముదమైన కార్యములు, నీతి, విశ్వాసము చూసినట్టయితే అక్కడ మరి పరిశుద్ధత, రక్షణ, సమాధానము అనేటువంటివన్నీ కూడా ధరించుకుని ముందుకు సాగాలి. అంటే క్రీస్తు యేసును ధరించుకునుట. మన జీవితంలో క్రీస్తు యేసును ధరించుకునుట ద్వారా మనం ఏమితాము? భద్రపరచబడతాము, శత్రువుని జయిస్తాము. శత్రువుని జయించిన వారికి కిరీటం ఉంటుంది.
ఆ విధంగా శత్రువుని జయించుటకు ప్రభువునకు సహాయం చేయనుగా.